దినాలు చెడ్డవి నాయనా, సమయాన్ని పోనివద్దు నాయనా. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని పోనీయొద్దు. సమయం చాలా విలువైంది. ఒక్కసారి బంగారం కంటే విలువైందండి సమయం, వజ్రాల కంటే విలువైందండి సమయం. ఎందుకో తెలుసా? ఒక్కసారి పోయిన సమయం మళ్ళీ వస్తుందా? తపస్సు కింది మిందికి పడి తపస్సు చేసినా రాదు. అందుకే సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే, ఒంట్లో రక్తం మరుగుతున్నప్పుడే, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, యవ్వన కాలంలో నీవు యవ్వన బలవంతుడిగా ఉన్నప్పుడే దేవుని శిలవ కాడిని ఎత్తుకొని సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించాలి. అవకాశం ఉన్నప్పుడే దేవుని సేవ చేయాలి. 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. తింటున్న ఆహారం, జీర్ణ వ్యవస్థ అద్భుతకరంగా ఉండటానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ టైంలో కాకపోతే ఏ టైంలో సేవ చేస్తావు? ఈ సమయాన్ని దుర్వినియోగపరచకుండా, ఈ సమయాన్ని డబ్బు సంపాదించడానికి కాదు, ఈ సమయాన్ని ఆస్తులు సంపాదించడానికి కాదు, ఈ సమయాన్ని అటు దానితో పాటు ఫస్ట్ ప్రియారిటీ ఆత్మల సంపాదన కోసమై నీవు లెక్క ఖర్చు పెట్టాలి. ఆత్మలను సంపాదించడానికి సమయాన్ని వెచ్చించాలి. ఆమె జీవిత 24 గంటల దినంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని నిమిషాలు దేవునితో సావాసం చేస్తున్నావు? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? నీ ప్రార్థన లైఫ్ ఏంటి? ప్రార్థనలోంచి, గదిలోంచి బయటకు వచ్చి నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని ఏం పొందుకున్నావు? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? ఎప్పుడు నువ్వు మాట్లాడడమేనా? దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడో వింటున్నావా? దేవుడు దర్శనంలో కనిపిస్తున్నాడా? నిద్రపోతుంటే కలలో దేవుడు బయలుపరుస్తున్నాడా? సంఘానికి వెళ్తుంటే ఆత్మాభిషేకంతో నింపబడుతున్నావా? మండుకున్నావా? మండించబడుతున్నావా? వెలుగుతున్నావా? వెలిగించబడుతున్నావా? చచ్చిపోయావు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి శవన్నాగా పడిపోయావు. క్రీస్తు నీ మీద ఈరోజు ఉదయించబోతున్నాడు. వెలుగు వచ్చింది, లెమ్మో తేజరిల్లమో, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. చూడు, జనములంతా నీ దగ్గరికి రాబోతున్నారు. చూడు, బంగారం, వజ్రాన్ని, జనములందరినీ నీ దగ్గరికి నేను తీసుకొని రాబోతున్నా. హల్లెలూయా. ఏ పూర్ణులం కావాలి? ఆత్మపూర్ణం. ఆత్మ అనగా దేవుడు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి. దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. దేవుని ఆత్మ సహాయం. ఎందుకు ఆయన ఆత్మతో నింపబడాలి?